అందరికీ నమస్కారం. విశ్వం మూవీ టీజర్ లాంచ్‌కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ద బ్యూటిఫుల్ టీమ్ ఆఫ్ విశ్వం, శ్రీను వైట్ల గారు, హార్టీ వెల్కమ్ టు యూ. టీజీ విశ్వప్రసాద్ గారికి అండ్ మ్యాచో స్టార్ గోపీచంద్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ అవర్ బ్యూటిఫుల్ కావ్య థాపర్, హార్టీ వెల్కమ్. సో ఎస్, విశ్వం టీజర్ని మనందరికీ చూపించడానికి, ఎంటర్టైన్ చేయడానికి టీం అయితే సిద్ధంగా మన ముందుకు వచ్చేసారు. చాలా చాలా యాంటిసిపేటెడ్ కాంబినేషన్ ఇది అని చెప్పాలి. అండ్ చాలా సర్ప్రైజింగ్ కాంబినేషన్ అని కూడా చెప్పాలి. సీను వైట్లా గారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ చాలా ఒక కంటెంట్, హ్యూజ్ అండ్ రిచ్ కంటెంట్ బేస్డ్ ఎంటర్టైనింగ్ మూవీతో మన ముందుకు రాబోతూ ఉన్నారు. వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ అఫ్ కోర్స్ మ్యాచో స్టార్ గోపీచంద్ గారు ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక కొత్తదనాన్ని, అటు కామెడీ అవ్వచ్చు, ఇటు యాక్షన్ అవ్వచ్చు, ఏదైనా కంటెంట్ అవ్వచ్చు, ఏదో ఒక విధంగా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు, సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు. అలాంటిది వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా మన ముందుకు వస్తోంది అంటే డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులందరిలోనూ, విశ్వమంతా ఉన్న తెలుగు ప్రేక్షకులందరిలోనూ ఆ మాత్రం ఎక్సైట్మెంట్, యాంటిసిపేషన్ ఉంటూనే ఉంటుంది. మరి ఈ విశ్వం సినిమా ఎలా ఉండబోతోంది అనేది ఆల్రెడీ మనకి ఫస్ట్ స్ట్రైక్ ద్వారా ఒక స్ట్రైకింగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసేసారని చెప్పాలి. అందరినీ రియల్గా బ్యూటిఫుల్గా సర్ప్రైజ్ చేసింది ఈ కాంబినేషన్ అని చెప్పాలి. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దూకుడినైతే మనం అసలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ నుంచి వస్తూనే ఉన్నాయి. సార్ మొన్ననే స్వాగ్ చూసాము, మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా విశ్వం కూడా వచ్చేస్తుంది. విశ్వం అంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే కనిపిస్తుంది. సో ఎస్, ఈ విశేషాల గురించి మనం ఇంకా చాలా చాలా మాట్లాడుకుందాము. సో మరి ఆలస్యం చేయకుండా టీం మెంబర్స్ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేస్తే వారి మాటల్లో విశ్వం గురించి తెలుసుకుందాము. సో ముందుగా ఐ థింక్ ఐ వుడ్ రిక్వెస్ట్ చైతన్ భరద్వాజ్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో RX100 దగ్గర నుంచి తీసుకుంటే వినరో భాగ్యం, విష్ణు కథ, హరోం హర, ఇలాంటి గంగం గణేష, ఇలాంటి బోల్డ్ అన్ని సినిమాలకి తన మ్యూజిక్ ద్వారా నిలబెట్టేశారు అని చెప్పాలి. సో అటువంటి వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారు, ప్లీజ్ వెల్కమ్. యా, సో అలాగే వేణు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనెపూడి గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అలాగే రవి ప్రకాష్ గారు ఇందాక కనిపించారు, ఇప్పుడు ఇక్కడే ఉన్నట్టయితే వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ కావ్య థాపర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ మూవీస్తో మనందరినీ అలరిస్తున్నారు కావ్య థాపర్. ఏ ఇండస్ట్రీలో చూసినా కావ్య థాపర్ పేరే వినిపిస్తోంది ఈ మధ్య. రైటర్ ప్రవీణ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రవీణ్ గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆల్సో గోపీమోహన్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? శ్రీను వైట్ల గారి సినిమాలలో డెఫినెట్గా గోపీమోహన్ గారి డైలాగ్స్ కానీ, ఆయన రైటింగ్ సహకారం కానీ మనందరికీ తెలిసిన విషయమే. గోపీమోహన్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా బ్యాక్ టు బ్యాక్ ఆ ఫ్యాక్టరీ నుంచి ప్రొడక్షన్ సప్లై అవుతూనే ఉంది, థియేటర్స్లో ఎంటర్టైన్మెంట్ని సప్లై చేస్తూనే ఉన్నారు. మరి అటువంటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. విశ్వప్రసాద్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా విశ్వం అనే సినిమాతో విశ్వమంతా ఉన్న తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ విశ్వమంతా సక్సెస్ని అందుకోబోతున్నటువంటి ఆ కాంబినేషన్ని టుగెదర్ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు అలాంగ్ విత్ మ్యాచో స్టార్ గోపీచంద్ గారు ఆన్ టు ద స్టేజ్. విశ్వం సినిమాతో అక్టోబర్ 11 నుంచి మన ముందుకు రాబోతున్నటువంటి ఫెంటాస్టిక్ కాంబినేషన్ శ్రీను వైట్ల గారు అండ్ గోపీచంద్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టీ వెల్కమ్ సార్. సో ముందుగా ఒక్క గ్రూప్ ఫోటో సార్, మీ అందరి మాటలు వినే ముందు. ఎడిటర్ అమర్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఓకేనా, డన్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీ నలుగురిది ఒక ఫోటో కావాలి. కావ్య గారు ప్లీజ్ జాయిన్. యా, డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ముందుగా అమర్ గారు మీరు స్టార్ట్ చేస్తారా? పర్లేదంటారా ఈసారికి? ప్రవీణ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సో విశ్వం ఫుల్ ఆఫ్ హాస్యం అండ్ మెనీ మోర్ ఎలిమెంట్స్. ప్లీజ్. సో శ్రీను వైట్ల గారి సినిమాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐ హావ్ బీన్ ఫార్చునేట్ ఎనఫ్ టు ట్రావెల్ విత్ హిమ్ ఫర్ మోర్ దెన్ 12-13 years. సో పార్ట్ ఆఫ్ మెనీ సక్సెసెస్ అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ దోస్ మూవీస్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్స్ టు విశ్వ గారు అండ్ మా హీరో గోపిచంద్ గారు. And wishing all the best to the entire team. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. గోపి మోహన్ గారు, అయ్యో అంత మొహమాట పడుతున్నారు గొంత. అయ్యా ఓకే. ఆహా లేదంట. ఓకే అండి, చేతన్ భరద్వాజ్ గారు మీరు వచ్చేసేయండి, ఏ మొహమాటం లేకుండా మాట్లాడేసేయండి. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. ఒక అంటే నేను శ్రీను వైట్ల గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. ఒక నోస్టాలజిక్ ఎక్స్పీరియన్స్, నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ, ఇంత రెస్పాన్సిబుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ శ్రీను వైట్ల గారు. నన్ను నమ్మినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విశ్వప్రసాద్ గారు అండ్ వేణు దొనపూడి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. బిలీవ్ చేశారు నన్ను. ఒక రెస్పాన్సిబుల్ ఒక అంటే ఒక నోస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడూ ఇంత మంచి ఆపర్చునిటీ వస్తే చాలా బెస్ట్గా చేయాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. అండ్ ఒక ఎర్లీ కెరియర్లోనే ఇంత మంచి ఆపర్చునిటీ రావడం చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ మీ అందరికీ డెఫినెట్లీ చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మొత్తం స్కోర్ కూడా స్టార్ట్ అయింది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ గోపీచంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా బిలీవ్ చేశారు. అందరూ బిలీవ్ చేయకపోయి ఉంటే డెఫినెట్లీ నేను ఒక వర్క్ని ప్రొజెక్ట్ చేయడానికి మంచి ఆపర్చునిటీ ఎప్పుడైనా ఉండాలి. సో ఇది రావడం చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం. మీ అందరికీ సాంగ్స్ కూడా రాబోతున్నాయి నెక్స్ట్, డెఫినెట్లీ చాలా నచ్చుతాయని కాన్ఫిడెన్స్తో ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. Superb Bandi, we thoroughly enjoyed the background score for this and looking forward to watch the movie. Thank you so much. And now I request Venu Donapudi garu to please speak. Sir, please. Sir, meere center ki ravari. అందరికీ నమస్కారం అండి. విజయదశమికి విజయ్ దుందుబి మోగించడానికి వీఆర్ కమింగ్ వెరీ సూన్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ శ్రీను వైట్ల గారు ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ ఫర్ చిత్రాలయం లాంచ్. ఆయన చేతులు ఈస్ లైక్ గోల్డెన్ హ్యాండ్స్ అని ఇట్స్ బీన్ ప్రూవెన్ మెనీ టైమ్స్. అండ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ చిత్రాలయం అండ్ పీపుల్ మీడియా టుగెదర్, విశ్వప్రసాద్ గారు మంచి మనిషితోటి ఈ ప్రాజెక్ట్ చేయటం ఇట్స్ రియలీ గ్రేట్. And I think definitely we are giving a big hit. So all the fans be ready to see your star. So on the big screen very soon. And the experience has been very good. So with the making of and observing Srinu Vaitla garu, how he has been worked so hard in different terrains and different things that we have done. So it's all for you. So you can enjoy the beauty of the film with the comedy mark of Srinu Vaitla garu. And it's going to be a great treat for all of you guys for the Dashara. Thank you very much, Andy. Super Bandi, thank you so much. And yes, Kavya Thapar Matal Vinedama, our beautiful and talented heroine. Thank you. Andriki Namaskaram. Thank you everybody for being here today and joining us at the teaser launch and making this event much, much bigger than it was. I really want to thank Chitralayam Studios. It was my first time working with you, and I hope many more films together. People Media, I'm back at home. And they always never ever fail to make me feel like at home and very comfortable. So thank you sir, thank you so much. Thank you Shinu sir for seeing me as Samira and giving me this opportunity. The first time we met, you were sure of me. And I don't think there could be a bigger blessing than me for that. So thank you so much.
And thank you, sir, for tolerating me from here and there and all my lame jokes from time to time on set. But I'm very grateful and thankful that I could share screen space with you and bust a move here and there and in Italy. So I'm very excited because this journey was a joy ride and you all can see it in the teaser. And just wait because this is just the beginning. And as and when you will see the trailer, the songs, you all will understand what we are bringing to the table. So for now, I'm just going to thank everybody, all the cast and crew for making Vishwam what it is today. And just excited for you all to see what's more to come. So Vishwam on 11th October, please do watch. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికి నమస్కారం అండి. సో నేను యూఎస్లో సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు సార్ మీ సినిమాల నుంచే స్టార్ట్ చేస్తాను, అంటే డూయింగ్ సమ్ ఎగ్జిబిట్ అంటే సో వెంకీ నుంచి ఇప్పటిదాకా వి ఫాలో యూ అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ టు ప్రొడ్యూస్ దిస్ మూవీ ద యాక్షన్ ఎంటర్టైనర్. సో గోపీచంద్ గారితో దిస్ అ సెకండ్ మూవీ వీఆర్ డూయింగ్ అండ్ ప్లాన్ టు డూ మెనీ మోర్. సో లుక్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీను వైట్ల గారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత విశ్వం ఫిల్మ్ టీజర్ లాంచ్. నేను ఇప్పుడు మాట్లాడడం కొంచెం కష్టం, నాకు ఏదైనా కంటెంటే ద్వారానే చెప్పాలని అనుకుంటాను. బట్ ఈ ప్రమోషనల్ ఈవెంట్స్లో ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కనపట్లేదు కాబట్టి నేను కొంచెం మాట్లాడాల్సి వస్తుంది. విశ్వం అనే ఫిల్మ్ యాక్చువల్లీ నేను చాలా వింటాను. ఆడియన్స్ నా నుంచి, అంటే నా సినిమాని ఎంత ప్రేమించారో, నా నుంచి ఏం కోరుకుంటారో అన్నీ విని 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 అలాగే ఈ మారుతున్న టైంని దృష్టిలో పెట్టుకుని ఒక ఫ్రెష్ థీమ్ని చాలా లేయర్స్ పెట్టి బ్లెండ్ చేసి ఒక ప్రాపర్ బ్లెండ్ ఉన్న ఫిల్మ్ని, కమర్షియల్ ఫిల్మ్ని తయారు చేయడం జరిగింది. ఈ జర్నీ, విశ్వం అనే జర్నీలో నాకు అంటే ముందు నుంచి నాతో పాటు ఉన్న నా రైటర్స్ గోపిమోహన్ కానీ, భాను నందు కానీ, ప్రవీణ్ వర్మ కానీ, అట్లాగే ఒక డైరెక్టర్ అయిన కూడా నా చాలా సినిమాలు రైటర్గా పనిచేసిన ఉపేంద్ర ఎప్పుడు కావాల్సిన వచ్చి నాతో ఈ సినిమాకి పార్టిసిపేట్ చేయడం కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఉపేంద్ర. అలాగే చేతన్ భరద్వాజ్ ఫస్ట్ టైం నాకు మ్యూజిక్ చేశాడు ఈ సినిమాకి. అంటే లాంగ్ టైం ఒక్కసారి నేను ఒక సిచ్యువేషన్ చెప్పి ఒక సాంగ్ చేయమన్నాను వేరే ఒక ఫిల్మ్ కోసం. తను అప్పుడు చాలా బాగా చేశాడు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ నా మైండ్లో ఉండిపోయాడు అలాగే. అప్పుడు ఇంత పెద్ద స్కేల్ ఉన్న ఫిల్ము, నీకు 2 సాంగ్స్ ఇస్తాను అవి చెయ్యి అని అన్నప్పుడు తనకి ఇచ్చాను. ఆల్టర్నేటివ్ లేకుండా 2 ట్యూన్లు ఇమ్మీడియట్గా ఓకే అనడంతో తను ఈ సినిమాకి ఎంటర్ అయ్యాడు. అందరికీ నచ్చటం, గోపికి నచ్చటం, సో అలా జరిగింది. సో ఏ సినిమా అయినా సరే హీరో సపోర్ట్ లేకుండా ఏ డైరెక్టర్ కూడా తను అనుకున్న విధంగా సినిమా తీయలేడు. నేను ఈ సినిమా విశ్వం అనే సినిమాని ఇలా తీయగలిగాను. నన్ను ఎవరైతే నమ్మారో, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, అందరూ ఎవరైతే నమ్మారో, వేణుధోనిపూడి గారు ఫస్ట్ చిత్రాలం స్టూడియో ద్వారా సినిమా స్టార్ట్ అవుతాం, తర్వాత విశ్వ గారు పీపుల్ మీడియా అలాంటి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఈ సినిమాకి రావటం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వేణు గారు. అందరూ ఈరోజు ఈ అవుట్పుట్ చూసి చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటే నేను అనుకున్న తీయడానికి కారణం నాకు సపోర్ట్ చేసిన గోపి. థ్యాంక్ యూ సో మచ్ గోపి. అట్లాగే కావ్య తాపర్, నిజంగానే తను అన్నట్టు బాంబే నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చూసిన వెంటనే యువర్ దేర్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పాను. అదే అలాగే అమ్మాయి చేసింది, చాలా ఎనర్జెటిక్గా చేసింది, చాలా బాగా చేసింది. అలాగే నాకు చాలా ఇష్టమైన విషయం కామెడీ. అంటే అలాగే ఈ సినిమాలో చాలా పెద్ద స్కేల్ ఉన్న ఫిల్మ్, ఇది చాలా పెద్ద స్కేల్ ఉన్న ఫిల్ము, బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కామెడీ మిస్ కాకూడదని దాన్ని బ్లెండ్ చేయడానికి మేము చాలా ఆల్మోస్ట్ 7-8 మంత్స్ స్ట్రగుల్ అయ్యి హిలేరియస్ కామెడీని ఈ సినిమాలో, అంటే నా గత సినిమాలో ఎంతైతే కామెడీ ఉంటుందో అంతే ఉంటుంది, వీలైతే కొంచెం ముందు ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ అయితే మాత్రం ఉండదు. సో ఈ సినిమా దసరాకి అందరూ, అంటే కుటుంబం అంతా కలిసి, ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంతకుమించి ఇంకెవరన్నా నేను థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయింటే సారీ. అలాగే నాతో పాటు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఈ సినిమాకి గుహన్, అంటే చాలా ప్యాషనెట్గా పనిచేశాడు. అంటే చాలా లొకేల్స్ చేసాం ఈ సినిమాకి. అంటే మటేరా, అంటే ఇటలీలోనే మటేరా, నేను ఎప్పుడు ఇంత ఎక్స్టెన్సివ్ అవుట్డోర్స్ చేయలేదు. మటేరా, రోమ్, మిలాన్, సర్దినియా ఐలాండ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఇలా చాలా ప్లేసుల్లో షూట్ చేసాం. చేయటం తర్వాత ఈ ట్రైన్, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ వర్క్స్, ఇవన్నీ గుహన్ సపోర్ట్తో నేను చాలా ఈజీగా చేయగలిగాను. థ్యాంక్ యూ గుహన్. అట్లాగే ఈ సినిమా
పెద్ద హిట్ కావాలని అనుక్షణం తపన పడే ఒక టెక్నీషియన్ మా అమర్. థ్యాంక్ యూ అమర్. వాళ్ళ గురువు వర్మన్ కూడా నేను ఇంట్రొడ్యూస్ చేశాను. అప్పటి నుంచి తనకు పరిచయం ఉంది తను. సో చాలా అనుక్షణం తపన పడతాడు సినిమా బాగుండాలని. థ్యాంక్ యూ అమర్. అట్లాగే ఇంకెవరన్నా మర్చిపోయింటే సారీ. అలాగే ప్రొడక్షన్ టీం కానీ. అండ్ ఇంకొకసారి నేను గోపి గురించి చాలా మాట్లాడాలని ఉంది. ఎందుకంటే ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి, చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ రిపిటేటివ్ అవుతుంది. తర్వాత మాట్లాడతాను చాలా విషయాలు. విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. వేణు గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much, sir. Very excited to watch the film, eagerly waiting. And Gopi Chand garu, once again, oka complete entertainer తో మన ముందుకు వస్తున్నారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే ఈ సినిమా అంతా స్మూత్గా అయ్యేది కాదు. థ్యాంక్ యూ మిట్ సార్. అట్ ది సేమ్ టైం నేను శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నాను. ఇంతకుముందు ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒకసారి చేయాల్సింది వచ్చింది, కానీ అప్పుడు కుదరలేదు. బట్ ఎప్పుడెప్పుడు దొరుకుతుందని వెయిట్ చేశాను. కరెక్ట్గా ఒక 1 year బ్యాక్ ఆయన ఒక కథలో కలవటం, ఒక పార్టీలో కలవటం, సినిమా చేద్దాం అంటాం. ఇంకా అక్కడి నుంచి మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. అంటే నిజం చెప్పాలంటే నేను ఇన్నేళ్ళు చేశాను డైరెక్టర్స్తో, మంచి డైరెక్టర్స్తో చేశాను. బట్ హీఈస్ వెరీ కంఫర్టబుల్ హీరో డైరెక్టర్. అంత అంటే ఒక హీరోని ఎట్లా చూపించాలి, ఎంత ప్లెజెంట్గా సెట్కి రాగానే ఏం కావాలి, అంత వెరీ క్లారిటీ ఉంది. అంటే ఎనీవే ఈస్ వెరీ సీజన్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ అంత మంచి డైరెక్టర్తో నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు చేయకుండా ఎట్లా మిస్ అయినా అని అనిపించింది. ఐ ఎంజాయ్డ్ విత్ యూ సార్ ది హోల్ జర్నీ. డెఫినెట్గా ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి మీతో. డెఫినెట్గా సినిమా చాలా బాగా వచ్చింది. అంటే నేను ఏదైతే నాకు యాక్షన్ ఉంది ఎట్లానో ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలి మంచి ఇష్టం. శ్రీను గారు అయితే దాంట్లో మాస్టరు. ఈ సినిమా మొత్తం స్కేల్, అంత పెద్ద స్కేల్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఆయన మార్క్ మిస్ అవ్వకుండా ఎవ్రీ ఫ్రేమ్లో ఎవ్రీ 10 minutesకి నవ్వు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నేను డబ్బింగ్ చూసేటప్పుడే నవ్వుకుంటూ కూర్చున్నాను అంత ఫుల్ సినిమా. డెఫినెట్లీ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద మూవీ. అట్ ద సేమ్ టైం కావ్య చాలా బాగా చేసింది. అట్ ద సేమ్ టైం చేతన్ ఇట్స్ నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంతా. యువర్ సౌండింగ్ వాజ్ వెరీ గుడ్. సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన గోపి మోహన్, ఎందుకంటే నాకు లక్ష్యం లౌక్యం, మళ్ళీ ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, నో డౌట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ద హోల్ టీమ్ వర్క్ వెరీ హార్డ్. థ్యాంక్ యూ ఫర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ గోపిచంద్ గారు. మీరందరూ మాట్లాడాలనుకున్నవన్నీ మాట్లాడేశారు, కానీ టీజర్ చూశాక మాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మాకు చాలా మాట్లాడాలి, అడగాలి అని అనిపిస్తుంది. సో ఎస్, టీజర్ చూశాక ఐఎమ్ ష్యూర్ చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చుంటాయి కాబట్టి అందరి తరపున ఇవాళ నేనే అడిగేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా సార్, విశ్వం అనే సినిమా అనౌన్స్మెంట్, ఆ ఫస్ట్ స్ట్రైక్ ఇవన్నీ వచ్చిన తర్వాత మా అందరికి వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి, గోపిచంద్ గారు శ్రీనువైట్ల గారు ఇప్పటిదాకా కలిసి చేయలేదా, ఇది ఫస్ట్ సినిమానా అని. ఎందుకంటే ఇట్స్ లైక్ ఆబ్వియస్ కాంబినేషన్ కదా ఇది. ఎందుకంటే గోపిచంద్ గారు కామెడీ అండ్ యాక్షన్ స్ట్రెంగ్త్, శ్రీనువైట్ల గారు కామెడీ అండ్ యాక్షన్ స్ట్రెంగ్త్. సో ఈ కాంబినేషన్ ఇన్నాళ్ళు కుదరకపోవడానికి రీజన్ ఏంటి అనే ఫస్ట్ క్వశ్చన్ అనమాట మాకు. ఎలా జరిగింది, ఈ విశ్వం ఎలాగా బీజం పడింది, మీ ఇద్దరి మాటల్లో వినాలనుకుంటున్నాం. చెప్పండి, ఎవరైనా పర్లేదు. యాక్చువల్గా గోపితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను, తను అనుకుంటున్నాడు. ఇద్దరం అంటే మ్యూచువల్గా చాలా ఇష్టం నాకు గోపి అంటే. నేను జనరల్గా కొంచెం ఫంక్షన్కి తక్కువ వెళ్తుంటాను, బట్ గోపి ఏ ఫంక్షన్కి చెప్పినా నేను వెళ్తుండేవాడిని. ఎందుకంటే ఒక చిన్న ఇదేంటంటే గోపి డైరెక్టర్స్, సో ఆ ఎఫెక్షన్ నాకు ఎప్పుడు గోపి మీద ఉంటుంది. ఒకప్పుడు సినిమా చేయాల్సింది జస్ట్ ఏదో కొంచెం ఆ కుదరక ఏదో మిస్ అయింది, బట్ గోపితో చేయాలని స్ట్రాంగ్గా ఉంది నాకు. అప్పుడు గోపి కూడా ఎప్పుడు చాలా ప్రేమగా ఉంటాడు, చేద్దాం సార్ అని అన్నప్పుడు ఇద్దరం కలిసి నేను ఏదో ఇది అలా కాదు, నీకు నచ్చే వరకు చేద్దాం అని అన్నప్పుడు 3-4 lines తనకు నేను చెప్పాను. అన్నీ నచ్చినాయి అని చెప్తున్నాడు, కానీ పూర్తి సాటిస్ఫాక్షన్ అతని ఫేస్లో నాకు కనిపించట్లేదు. అంటే తను కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాడు. ఈ పర్టికులర్ ఈ కాంబినేషన్ బాగుండాలి సార్, తను ఒకటే మాట చెప్పాడు, మన కాంబినేషన్ బాగుండాలి సార్ అని. అంటే నాకు అర్థమైంది. అప్పుడు తను నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసుకోవడానికి టైం పట్టింది. అప్పుడు ఒక మీరు లైన్ చెప్పడం, ఆ లైన్ తను ఎగ్జైట్ అయ్యి ఇమ్మీడియట్గా ఇది చేస్తాం సార్ అని అన్నాడు. దాన్ని డెవలప్ చేసి 1 hour చెప్పాము. చెప్పిన తర్వాత ఈ 1 hour విన్న తర్వాత సూపర్ సార్ అయిపోయింది కదా అన్నాడు. నేను అన్నప్పుడు, గోపి నువ్వు అయిపోయిందని అనుకుంటున్నావు, నీ కథ అయిపోయింది, నా కథలో అంటే నా నుంచి విపరీతంగా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అది వస్తే తప్ప, అది బ్లెండ్ అయితే తప్ప మనం స్టార్ట్ చేయొద్దు ఫిల్మ్ ఇప్పుడే మొదలైంది అని నువ్వు హ్యాపీగా సినిమా చేసేసుకో. మధ్యలో ఇంకో సినిమా చేస్తున్నాడు తను, హ్యాపీగా నాకు అది హ్యాపీ, నువ్వు ఆ సినిమా కంప్లీట్ చేసుకునేటప్పటికి మేము స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తామని. ఎందుకంటే నేను కూడా తొందరగా చేయొద్దు, ఏదైనా ఈ సినిమా 80% చాలా బాగుండాలని ఆ టైం తీసుకుని ఇదంతా సెట్ చేసుకుని ఇంత మంచి ఫిల్మ్ని కథగా తయారు చేసుకున్న తర్వాత
ఇంకా జర్నీ బిగిన్ అయింది. పర్ఫెక్ట్. దానికి వేణు గారు ఫస్ట్ ప్రొడ్యూసర్గా వచ్చారు. ఆ తర్వాత విశ్వప్రసాద్ గారు లాంటి ఒక గ్రేట్ సపోర్ట్ ఈ సినిమాకి రావడం నిజంగా అదృష్టం. సో మేము అనుకున్నట్టుగా ఈరోజు నేను కాన్ఫిడెంట్గా నేను నాకు ఒక కిక్ వచ్చింది. నేను అనుకున్నాను కూడా తీయగలిగాను అనేది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కొన్ని లైన్స్ కొన్ని డిస్కషన్ల తర్వాత ఫైనల్గా మిమ్మల్ని విశ్వం హుక్ చేసిందని అర్థమైంది గోపిచంద్ గారు. ఏంటది? వాట్ ఈస్ దట్ పాయింట్ దట్ హుక్డ్ యూ? అంటే ఏంటంటే శ్రీను గారితో నాకు చేయాలనుకుని ఎప్పటి నుంచి ఉన్నప్పుడు అని చెప్పారు, అన్ని పాయింట్స్ బాగున్నాయి. బట్ ఏంటంటే ఫుల్ యాక్షన్తో పాటు ఆయన మార్క్ ఒక కామెడీ ఉంది, ఎంజాయ్ చేస్తాం. ఆయన పర్ఫెక్ట్గా వస్తే, ఎందుకంటే ఆ కాంబినేషన్ వదులుకోకూడదు, ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదు అనే ఒక, అంటే లోపల ఒక భయం ఉంది, మిస్ అవ్వకూడదు ఇది ఎట్లయినా కూడా. అంటే ఆ భయంతోనే ఆయనతో నేను లేదండి ఎట్లన్నా మంచి కథ కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని కొంచెం ఫోర్స్ చేశాను. మేబీ అప్పుడు ఏమైనా తిట్టుకున్నారో తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వీ గాట్ ఎ గుడ్ ప్రోడక్ట్. డెఫినెట్గా ఆయన అన్నట్టు వన్ స్టోరీ చెప్పేసిన తర్వాత నేను నిజం చెప్తున్నాను, ఈవెన్ టిల్ డేట్ ఎవ్రీ డే హీస్ ఆన్ ద సినిమా ఓన్లీ. ఆ సబ్జెక్ట్ని ఎట్లా ఇంకెంత బాగా తీసుకెళ్ళాలి. నిజంగా సినిమా చేసేటప్పుడు నాకేం అసలు స్ట్రెయిన్ తెలియలేదు. అట్ ది సేమ్ టైం ఇంత తొందరగా అయిపోయిందా, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 75-80 డేస్లో సినిమా ఫినిష్ చేశారు. ఇట్స్ వెరీ బిగ్ స్పాన్. అంటే ఆయనకి ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ మైండ్. అంటే నేను చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఇట్లా వర్క్ చేశాను. ఇట్స్ వెరీ కంఫర్టబుల్. నేను చెప్పాల్సిన అవసరం చాలామంది చెప్తారు ఈరోజు అందరూ. ఐ రియలీ ఎంజాయ్డ్ వర్క్ విత్ హిమ్. సూపర్ సార్. సో వేణు గారు, ఒక్కసారి మీ మాటలు కూడా, మీ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాము వర్కింగ్ విత్ దిస్ వండర్ఫుల్ పీపుల్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో ఎలా అనిపించింది ఓవరాల్ కాంబినేషన్ అండ్ ఎక్స్పీరియన్స్? దెర్ ఇస్ లాట్ టు సే అండి. గోపి గారు అన్నట్టు శ్రీను గారు తోటి ద ఎక్స్పీరియన్స్ ఈజ్ జస్ట్ అమేజింగ్. అంటే హీ ఈజ్ సో క్లియర్ ఇన్, అంటే కథ రాసేటప్పుడే ఎడిట్ కూడా ఆయన మైండ్లో ఉంటుంది. సో ఏం తీయాలో ఎగ్జాక్ట్గా అదే తీసేస్తారు. అండ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మేము షూట్కి వెళ్ళిన టైంలో మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసేవాళ్ళు సన్ రైజ్కి. అండ్ వన్ డేలో ద కైండ్ ఆఫ్ అవుట్పుట్ హీ వుడ్ గెట్ ఆన్ యావరేజ్ ఈజ్ జస్ట్ అమేజింగ్ అండి. చాలా నెంబర్ ఆఫ్ డేస్ తీయాల్సిన సినిమా అంత ఫాస్ట్గా చేయగలిగాము అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ జీనియస్ అండ్ ఎక్సలెన్స్ mind that is working behind. So, and the homework they did, the entire team they did, I think the entire direction department is just amazing. And with Gohan Garu, it's visuals చూస్తూ ఉన్నారు కదా, it just out of the world. And technicians కూడా, మిగతా technicians, stunts, choreography, they all have come the best. So ప్రతిదీ. And Vishwa Gartoti, it's a friendship that started, and we just spoke about it, and now first film idi. And then I said, Vishwa Garu, why don't we do it together? And immediately he responded positively, and he has stood like a brother. And thank you, Vishwa Garu, for that. And last but not the least, the most beautiful sitting next to me. She's become like a family. I have 2 daughters. So she's good friends with them, and so it's been a great journey. And the kind of energy you see in her, you're going to see very soon in the way she performed, and it's just amazing. And I also want to thank Gopi Mohan, Banu, Nandu, Praveen, and the entire writers team also, Indaka Misenu, and all the other people who have been there. Entire credit I would give to the 2 men who are sitting here, Srinu Garu and Gopi Garu, for being the stars of the day. And thank you, Srinu Garu, very much, and we look forward for many more. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విశ్వప్రసాద్ సార్, అసలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పీడ్ చూసి ఒక్క సెకండ్ మళ్ళీ మర్చిపోతాను. చెప్పండి. ఇంపార్టెంట్ టెక్నీషియన్ yeah. కిరణ్, ఆర్ట్ డైరెక్టర్, వాడు అలా Okay. తను ఫెంటాస్టిక్. అంటే తను ఫస్ట్ టైం నేను పనిచేశాను. గోహన్ రికమెండ్ చేస్తే నాకు ఓకే గోహన్ చెప్తున్నాడు కదా అని అనుకున్నా. అమేజింగ్. అంటే అతను ప్రతి చిన్న వాటిలో కూడా ఆ డీటెయిల్ మిస్ అవ్వకుండా, పర్టికులర్గా మేము మనాలిలో చేసినప్పుడు -15 అలాగే డేలో ఉంటే నైట్ ఇంకెంత ఉంటుందో ఊహించండి. నెక్స్ట్ డే షూట్ చేయాలంటే నైట్ అంతా అక్కడ నుండి వర్క్ చేసి ఆ ఫీవర్తో పడిపోయాడు అక్కడ. అంత కష్టపడి వర్క్ చేశాడు. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. పర్ఫెక్ట్, సూపర్ సార్. సో ఎస్ విశ్వప్రసాద్ గారు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. ఒకే సంవత్సరం 5 సినిమాలు రిలీజ్ చేసి ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు మీరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుందనేది చాలామంది సర్ప్రైజ్ అవుతూ ఆశ్చర్యపోతూ అడుగుతున్న క్వశ్చన్ అనమాట. ఎలా జరుగుతుంది ఇది? యాక్చువల్గా ఇది 6th మూవీ అండి. ఇది 6th, అదే 5 రిలీజ్ అయ్యాయి. సో ఇది 6th. అంటే 5th ఇంకా అవ్వలేదు. ఓకే. ఇంకా ఎన్ని ప్లాన్ చేశారు సార్ ఈ సంవత్సరం? మేబీ వన్ ఆర్ 2 మోర్ రాబోతున్నాయి. ఓకే, సూపర్. అదే సార్ సీక్రెట్ సార్. సీక్రెట్ ఏం లేండి, ఇది ఎలా అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వీ బిన్ వర్కింగ్ ఆన్ మెనీ థింగ్స్. అంటే దాని ప్రకారం అంటే ఈ అంటే 3 మూవీస్ వర్ రెడీ సైమల్టేనియస్గా. సో జస్ట్ సీక్వెన్సింగ్. ఆగస్ట్లో ఒకటి వచ్చింది, అక్టోబర్ 1st వీక్ అండ్ 2nd వీక్ విల్ గెట్ స్వాగ్ అండ్ విశ్వం అండి. ఎస్, తెలుగు సినిమా విశ్వమంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. మాకు ఆ పేరే వినిపిస్తుంది. బట్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ Thank you. వండర్ఫుల్ సక్సెస్ఫుల్ జర్నీ సార్. ఇన్ఫ్యాక్ట్ సో ఎస్, మీ కొలాబరేషన్ విత్ దిస్ వండర్ఫుల్ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ హీరో ఎలా అనిపించింది సార్? హౌ ఇస్ ఇట్? అంటే శ్రీను గారి మూవీ అంటే మేబీ ఒక 2 years బ్యాక్ ఇదే కాంబినేషన్లో డిస్కషన్ వచ్చింది, కానీ బట్ అప్పుడు అంటే డిఫరెంట్ రీజన్స్ అది ఇమీడియట్గా ముందుకెళ్ళలేదు. సో విశ్వం వచ్చినప్పుడు అంటే ఈ సినిమా స్పాన్, దీనికి ఉన్న ఎంటర్టైన్మెంట్ అది చూసినాక వీఆర్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. సో అమేజింగ్. అండ్ డెఫినెట్గా శ్రీను వైట్ల గారి సినిమాలు అంటే ఎంత గ్రాండ్యూర్గా ఉంటాయో మా అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ ఆయన ఒక అవుట్డోర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే మేమందరం ఇంకా కంట్రీకి వెళ్ళక్కర్లేదన్నమాట. సార్ ఇప్పటికీ నేను టర్కీ క్యాపిటల్ అంటే ఇస్తాన్బుల్ అంటున్నాను సార్. అలా అలవాటు చేసేసారు మీరు దూకుడుతో. ఇప్పుడు మమ్మల్ని ఇటలీ అంతా తిప్పబోతున్నారు October 11th నుంచి. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది సార్? అంత వండర్ఫుల్గా అవుట్డోర్ లొకేషన్స్ అన్నిటిని ఎంత బాగా ప్లాన్ చేసుకుంటే అలా కుదురుతుందంటారు? అంటే బేసిక్గా నాకు ఇష్టం. నాకు ఇష్టం అంటే మీరు ఏ కంట్రీ తిరగాలనుకుంటే అది పేపర్ మీద అదే అలా కాదండి, రాసుకుంటారా? అలా కాదమ్మా. అంటే నేను అన్ని దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేస్తాను. అప్పుడు యాక్చువల్గా దూకుడప్పుడు బ్యాంకాక్ అన్నారు ప్రొడ్యూసర్స్. బ్యాంకాక్ చాలామంది చూపించారు కదా, ఏదన్నా కొంచెం సౌండింగ్ తర్వాత ఆ కథకి సూటబుల్గా ఉంటుందని ఇస్తాన్బుల్ అన్నాను నేను. అట్లా ఇస్తాన్బుల్ చేసాం. అట్లా కొంచెం ఈ యాక్చువల్గా మటేరా ఉంది కదా ఇటలీలో, ఏదో ఒకసారి నేను వెళ్ళాను ఏదో ఫిల్మ్కి, అక్కడ షూట్ చేయలేకపోయాం. బట్ ఆ లొకేషన్ నా మైండ్లో పడింది, ఇది యాక్షన్కి బాగుంటుంది అని అనుకున్నాం. అలా స్టార్ట్ అయింది. సో నాకు బేసిక్గా నాకు కొంచెం నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం ఎక్కువ. అప్పుడు ఇప్పుడు విఎఫ్ఎక్స్ వచ్చిన తర్వాత వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటే మనం చెప్పలేం, కానీ కొన్నిటికి వెళ్ళాలి. ఆ రియల్ ఫీల్ ఒకటి ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం ట్రై లేదు చేస్తాను. సార్, ష్యూర్గా టీజర్ చూసిన తర్వాత అసలు విఎఫ్ఎక్స్కిను ఈ లొకేషన్స్ మీరు డైరెక్ట్గా చూసిన దానికి మాకు ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా డిఫరెన్స్ తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు రాసుకుని మమ్మల్ని కూడా తిప్పుతున్నందుకు అక్కడికి. యా, బట్ నిజంగా గోపీచంద్ గారి కామెడీ టైమింగ్ గురించి మా అందరికీ తెలుసు. చాలామంది కామెడీ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి డైరెక్టర్స్తో ఆయన ఆల్రెడీ వర్క్ చేసి హిట్స్ బ్లాక్ బస్టర్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మీ ఇద్దరి అంటే మీ టైమింగ్కి ఆయన ఎలాగా సెట్ అయ్యారన్నది ఎలా చెప్తారు దాని గురించి? గోపీది నాకు ఫస్ట్ రణం చూశాను నేను లాంగ్ బ్యాక్, చాలా బాగా చేస్తున్నాడు. అప్పుడే అనుకున్నాను, నేను తనకు కూడా ఫోన్ చేసి చెప్పాను, చాలా బాగా చేసావు గోపి, మనం చేద్దాం సినిమా అని అన్నాను. అంటే కామెడీ చేసేవాళ్ళు నాకు చాలా ఇష్టం. సో గోపి కామెడీ టైమింగ్ తీస్తారు, తను లౌక్యం చేశాడు, అలా చాలా సినిమాల్లో తను బాగా ఎంటర్టైన్ చేశాడు. సో నాకు తెలుసు తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంతా టైమింగ్ బాగుంటుందని. ఈ సినిమాలో ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతాను, టోటల్ కొత్త కనిపిస్తాడు. చాలా చాలా బాగా చేశాడు. అంటే సరెండర్ అవటం వల్ల జరుగుతుంది. అంటే డైరెక్టర్కి సిన్సియర్గా సరెండర్ అవటం వల్ల అయితేనే ఆ టైమింగ్ వస్తుంది. అది తను చాలా బాగా చేశాడు, మీరు చూస్తారు థియేటర్లో. నేను యాక్చువల్లీ సేమ్ క్వశ్చన్ గోపి గారిని కూడా అడుగుదాం అనుకుంటున్నాను. సార్ శ్రీను వైట్ల గారి కామెడీ టైమింగ్ మీరు కూడా ఒక ఆడియన్స్గా ఫ్యాన్గా చూసి ఎంజాయ్ చేస్తుంటారు ఆయన సినిమాలు. అవును. సో ఆయన కామెడీ టైమింగ్లోకి మీరు వెళ్ళడం అనే ప్రక్రియ ఎలా జరిగింది? అంటే కామెడీ చేయొచ్చు, శ్రీను గారి టైమింగ్ డిఫరెంట్ అనమాట. ఆ టైమింగ్ పట్టుకుంటే చాలా, ఎందుకంటే ఆయన సినిమాలు చూసేటప్పుడు ఏ ఆర్టిస్ట్ చేసినా కూడా ఆ టైమింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే వేరే సేమ్ అదే ఆర్టిస్ట్ వేరే సినిమాలు చేసినప్పుడు ఆయన సినిమాలు చేసినప్పుడు, అందుకని ఫస్టే ఫిక్స్ అయ్యాను అనమాట. ఈయనకి వెళ్ళినప్పుడు టోటల్గా సరెండర్ అయిపోయాను, ఏం చెప్తే చేయాలని చెప్పి ముందు ఫిక్స్ అయిపోయాను. బట్ ఏంటో ఎందుకంటే ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఒక్కోసారి సార్ ఇంకొకసారి చేసి చూపించరా అనేవాడిని. ఎందుకంటే నాకు ఇష్టం బాగా ఆయన టైమింగ్, ఆయన చేసి చూపించేటప్పుడు నాకే నవ్వుతూ ఉండేది, సార్ కొంచెం బాగా మళ్ళీ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ అట్లా చేసి. అంటే డెఫినెట్గా చెప్తున్నాను, ఇన్ వన్ వర్డ్ ఐ కెన్ టెల్, శ్రీను గారు ఈస్ బ్యాక్. వావ్ డెఫినెట్లీ. ఆల్రెడీ టీజర్ చూస్తే కూడా మాకు అర్థమైపోతుంది.
అండ్ కావ్య థాపర్ అయితే ఈ మధ్యకాలంలో ఎటువంటి వండర్ఫుల్ కంటెంట్ కమర్షియల్ సినిమా అంటే ఆబ్వియస్ చాయిస్ కావ్య థాపర్ అయిపోతుంది అనమాట. ఇంతకీ అమ్మ మీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి? డైలాగ్. ఇప్పుడు అబ్బాయిలందరి క్వశ్చన్ అదే. The list is very long, you will see soon. Usually all my fans will ask me what kind of boy you want. Now I've answered finally. ఓ In Shrinu sir. we can take that answer. That's not the whole answer. So just wait, you'll have to watch the film to see the whole answer. Okay. That's only half. Half of the list. అంటే 1 or 2 of the Like list. I said, a lot more is coming. This is just the beginning, just a teaser. So ఇంకా this ఇంకా బయటకు వస్తాయి. బట్ యా వి ఆల్ నో కావ్య ఇస్ అ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. యునో క్యారెక్టర్లో కూడా మీ ఎనర్జీని చాలా బాగా తీసుకొస్తూ ఉంటారు. సో అలాంటిది వీళ్ళ కాంబినేషన్లో మీది వస్తుందంటే అంటే టీజర్లో కూడా తెలుస్తుంది చాలా బాగుంటుందని. టెల్ us సంథింగ్ మోర్ అబౌట్ యువర్ రోల్ అండ్ యునో. This is a very different kind of role than I've done before, and it is written beautifully. And Sir has executed even 10 times better, I feel. And for me, actually, to play this role was very easy. I would just go with a fresh mind, know my dialogues, go, and then I knew that Shrinu sir will come and he'll tell me exactly what I want to do with this perfect timing and everything. So I used to be very easy, breezy, and go on set. Sir would tell me, and I would do my best to justify to his best whatever he expected. So more than that, I think they're gonna find it very refreshing, very different take on the character, and I enjoyed a lot playing her and obviously shooting this film. So yeah, I'm very excited. Like I said, there's very little to speak right now. I want to share more, but as and when we have more events, I will. అబ్సల్యూట్లీ. అండ్ టీజర్లో అయితే మేము మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఆఫ్ విశ్వం చూసామని అర్థమవుతోంది. ఎందుకంటే మీరు ఫస్ట్ స్ట్రైక్ అని ఏదైతే రిలీజ్ చేశారో అందులో ద సీరియస్ ఇంటెన్స్ యాంగిల్ ఆఫ్ విశ్వం మాకు కనిపించింది. అది మేబీ ఇంకా ట్రైలర్లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారేమో అని అనుకుంటున్నాము. బట్ ఆ ఫస్ట్ స్ట్రైక్ చూస్తే మాత్రం ఏదో రిచ్ కంటెంట్ బేస్డ్గా ఈ సినిమా రాబోతోంది అనే ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అయింది. కెన్ యూ? డెఫినెట్గా అంటే ఒక ప్రజెంట్ ఒక కంట్రీలో ఉన్న ఒక ప్రాబ్లమ్ని ఒక అండర్ కరెంట్గా టచ్ చేస్తూ కమర్షియలైజ్ చేసాం ఫిల్మ్. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంత ఎమోషనల్ డెప్త్ నేను కూడా ఎప్పుడు డీల్ చేయలేదు. ఒక సీరియస్ థీమ్ని ఎంటర్టైన్గా చెప్పాలనేది నా ఉద్దేశం. అది ఇప్పుడు దూకుడు తీసుకుంటే చాలా సీరియస్ థీమ్. అట్లాగే దానికి దీనికి కథలో ఎలాంటి సంబంధాలు ఉండవు. అంటే టోటల్ ఒక ఫ్రెష్ థీమ్తో వచ్చాం ఈసారి. ఇది కూడా ఒక కంట్రీకి సంబంధించిన ఒక సీరియస్ థీము. దీన్ని కూడా ఎంటర్టైనింగ్ ఎలా చెప్పొచ్చు అనేది దానికి ఎక్కువ కష్టపడ్డాం. అది ఈరోజు అందరూ రైటర్స్ అందరూ సపోర్ట్ తోటి కేమ్ అవుట్ రియల్లీ వెల్. యా, మీరు చెప్తుంటేనే క్యూరియస్గా ఉంది ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించేలా. కానీ సార్ ఫస్ట్ స్ట్రైక్ అది చూసిన తర్వాత చాలామంది దూకుడులో లాగా అండర్ కవర్ కాపా ఏజెంటా అలా కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ రేజ్ అయ్యాయి అనమాట. మీ ఇద్దరు దానికి వాటిని అలాగే వదిలేద్దాం. ఒకటి చెప్పారు. అంటే ఎప్పుడు సినిమాకు క్యూరియాసిటీ ఉండటం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఈ సినిమాకి ఆ క్యూరియాసిటీనే యూఎస్పీ. సో ఆ క్యూరియాసిటీని అలాగే వదిలేద్దాం. బట్ ఆ ఫస్ట్ స్ట్రైక్ చూసినప్పుడు అందరూ కొంత ఒక సెక్షన్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఒక సెక్షన్ ఇన్సెక్యూరిటీ, అంటే కామెడీ ఉండదు ఆ సినిమాలోనే. ఇప్పుడు అందుకనే కావాలనే ఒక అటెన్షన్ కోసం నేను అప్పుడు ఉషా గారు కూడా చెప్పాను, ఒక అటెన్షన్ తీసుకుందాం సార్, మీరు కంగారు పడద్దు, వాళ్ళంత కామెడీ మన సినిమాలో ఉంది కదా, మీరు భయపడద్దు, చిన్న అటెన్షన్ కోసం ఇచ్చేద్దామని చేసాం అది. సో అది ఇట్ విల్ బి దేర్ ఇన్ ఫిలిం, బట్ హీరో ఇస్ నాట్ నెగిటివ్ ఆబ్వియస్లీ, అది ఉండదు. కానీ అసలు ఆ ఫస్ట్ స్ట్రైక్లో మీ డైలాగ్ డెలివరీ, ఆ ప్రెజెన్స్, యాక్షన్తోనే మాకు అసలు ఒక స్ట్రైకింగ్ పర్ఫార్మెన్స్ అనేది, స్క్రీన్ ప్రెజెన్స్ అనేది కనిపించింది గోపిచంద్ గారు. అండ్ ఎస్, కమింగ్ బ్యాక్ టు ద కామెడీ ఎంటర్టైనింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మీరు నరేష్ గారు మళ్ళీ ఒకసారి, ఐ థింక్ మొన్ననే భీమాలో మీ ఇద్దరు కాంబినేషన్ బాగా ఎంజాయ్ చేశాము. సో టెల్ us సంథింగ్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్స్. అంటే చాలామంది విటీవీ గణేష్ గారు వీళ్ళందరి కాంబినేషన్ మాకు కనిపించబోతోంది కాబట్టి. అంటే శ్రీను గారి మూవీలో ఎట్లా కామెడీ ఎంత బాగుంటుందో, క్యారెక్టర్స్ అన్నీ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. డెఫినెట్గా ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. డెఫినెట్గా పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ అ లాట్. అంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు డెఫినెట్గా నవ్వుతారు మీరు ఆ సీన్ వచ్చినప్పుడు, నో డౌట్.
సూపర్. అయితే ఇప్పటి వరకు ఇంటరాక్షన్ చూస్తున్న వాళ్ళందరూ ఇంకా ఈ క్వశ్చన్ అడగట్లేదు ఏంటి అని చాలా మంది ఎదురు చూస్తూ ఉండొచ్చు. దట్ ఈస్ ద ట్రైన్ సీక్వెన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో శ్రీను వైట్ల గారు అంటేనే టక్కున తెలుగు ఆడియన్స్ అందరికీ గుర్తొచ్చేది వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్. సో ఖచ్చితంగా అందరి అంచనాలు దానికి మించి ఉన్నాయన్నమాట. సో శ్రీను వైట్ల గారు మళ్ళీ ఒక ట్రైన్ ఎపిసోడ్, అది కూడా మీరు ఏకంగా శ్రీను వైట్ల ఎక్స్ప్రెస్ అని రాసుకోవడం కూడా దానికి ఇంకా అంచనాలు పెంచేసింది. ఎలా ఉండబోతోంది అసలు? యా, డెఫినెట్గా వెంకీ అనే దాని గురించి ఇప్పటికీ అది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. అది చాలా ఫ్రీ ఫ్లోలో ఆర్గానిక్గా అలా ఉంటుంది. ఇది ఈ ట్రైన్ ఎపిసోడు దాంతో కంపేర్ చేస్తారనే విషయం నాకు బాగా తెలుసు. కంటెంట్గా అంటే కథలో ఉంటుంది, ఇది బేసిక్గా కథలో ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది, ఏదో కావాలని పెట్టింది కాదు. చాలా ఆర్గానిక్గా అంటే చాలా లాజికల్గా ఉంటుంది, హిలేరియస్గా ఉంటుంది. ఇది కూడా అంటే కంపారిజన్ దానికి దీనికి చేయడం అది టోటల్ డిఫరెంట్, ఇది ఇంకో వేరే స్టైల్లో ఉంటుంది. మీరు వద్దన్నా చేస్తాం సార్. చేస్తారు హిలేరియస్గా ఎంటర్టైన్ అవుతారు. అంటే మన ఎప్పుడైతే ఒక కల్ట్ అయిందో దానికంటే మించిన ఎప్పుడు మాట్లాడకూడదు. అది అలా మాట్లాడకుండా దీన్ని చూస్తే మీరు ఇది హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇందులో చేసిన ప్రతి యాక్టరు అది చూసి మళ్ళీ డబ్బింగ్లో మళ్ళీ ఒకసారి మళ్ళీ చూసుకుంటున్నారు, అర్థమవుతుంది. సో వెన్నెల కిషోర్ కానీ, లేకపోతే వీటి గణేష్ కానీ, తర్వాత గోపి దాన్ని లీడ్ చేసిన విధానం కానీ, మొత్తం ఎంటైర్ ఆ ట్రాక్ని, తర్వాత నరేష్ గారు ఎక్సలెంట్, ప్రగతి గారు, ఇంకా చాలామంది, ఆయన అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, మన శకలక్ శంకర్, గిరి, చాలామంది ఉంటారు అందులో. సో ట్రైన్ సీక్వెన్స్ హిలేరియస్గా ఉంటుంది, అది కథలో ఉంటుంది, అంటే అది కావాలని పెట్టినట్టుగా చాలా ఆర్గానిక్గా ఉంటుంది అది. కానీ శ్రీను వైట్ల గారి సినిమాల్లో ఎంతమంది కాస్టింగ్ ఉంటారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ కెరియర్ బెస్ట్ క్యారెక్టర్స్ అయిపోతాయి అందులో. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళని ఆ క్యారెక్టర్స్లో గుర్తుపెట్టుకోవడం అనేది మీరు అలవాటు చేసేస్తుంటారు. మీ సినిమాలోనే ఉంటుంది, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అన్నట్టు అందరి నుంచి బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది సునీల్ గారు, అజయ్ ఘోష్ గారు, అందరూ యునో విటివి గణేష్ గారు, అండ్ ఐ థింక్ వెంకీ భరత్ కూడా మళ్ళీ మీ కాంబినేషన్లో కనిపిస్తూ ఉన్నారు. సో ఏంటి, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అన్ని క్యారెక్టర్స్ కలిసి? చాలా మంది ఉన్నారండి, ఇంకా సునీల్ కానీ, రాహుల్ రామకృష్ణ కానీ, పృథ్వీ ఫెంటాస్టిక్ క్యారెక్టర్, తర్వాత ఆయన శ్రీకాంత్ అయ్యంగారు, ఆయన తర్వాత ఇంకా చాలామంది మీరు అన్నట్టు భరత్ కానీ, ఇంకా అపార్ట్మెంట్స్లో కొంతమంది ఉంటారు, చాలామంది, అందరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. అంటే సరదా, అంటే చాలా రోజుల తర్వాత ఈ ఫెస్టివల్కి అందరు ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా, డెఫినెట్గా నా సినిమాలో వల్గారిటీ ఉండదు, మీ అందరికి తెలుసు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని, కాన్ఫిడెన్స్ నాకుంది, కోరుకుంటున్నాను కూడా. థ్యాంక్ యూ. సూపర్ సార్, మేమైతే ఎదురు చూస్తున్నాము. సో విశ్వప్రసాద్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ వేణు గారు కూడా, వీళ్ళిద్దరూ కలిసి డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్స్లోనే చూడాలి అనిపించేంత అద్భుతమైన అవుట్పుట్ కూడా ఇచ్చారని అర్థమవుతోంది. సో విశ్వప్రసాద్ సార్ ఇప్పుడు గోపీచంద్ గారితో సినిమా చేస్తున్నారు, ఇంకోవైపు ప్రభాస్ గారితో రాజా సాబ్ చేస్తున్నారు. ఇద్దరు స్నేహితులతో కలిసి సినిమా మీ బ్యానర్లో జరుగుతూ ఉన్నాయి సినిమాలు. ఇది ఎలా అనిపిస్తుంది ఒకసారి మా ఫ్యాన్స్ అందరి కోసం మీ నుంచి ఏదో ఒకటి? అంటే రాజా సాబ్ స్టార్ట్ చేసే ముందే గోపిచంద్ గారితో వి డిడ్ ఎ మూవీ అండి. సో ఐ థింక్ రాజా సాబ్ ఇంకో 6 monthsలో అవుతుంది అనుకుంటున్నాం, అంటే April 10th వస్తుంది. సో ఈ మధ్యలో వి డిడ్ అనదర్ మూవీ విత్ గోపిచంద్. సో ఓకే,